హాయ్ ఫ్రెండ్స్, దేవరా మూవీ రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. రాజమౌళి గారితో తీసిన తర్వాత ఫ్లాప్ కాదు హిట్ అని పడుతుందని అబ్జర్వేషన్ ఫాల్స్ అని దేవరా మారుస్తున్నట్టయితే నాకైతే అనిపించట్లేదు. ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అనిపించిందండి. ఫస్ట్ అరగంట సూపర్, ఇక ఇంటర్వెల్ వరకు మధ్య మధ్యలో ఎలివేషన్ సీన్స్ అండ్ ఫైట్స్తో ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించింది, అలా వెళ్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఒక క్లైమాక్స్ తప్పితే ఆ ట్విస్ట్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసా. మిగతా సెకండ్ హాఫ్ కూడా నథింగ్ స్పెషల్. ఏదో పార్ట్ 2కి మిగతా కథ చెప్పాలి అన్నట్టు ఏదో లాగేద్దాం అన్నట్టు ఉంది. సెకండ్ హాఫ్ అయిపోయింది. అయితే ఈ మాత్రం స్టోరీ కదా ఇంకేముంది సెకండ్ హాఫ్ పార్ట్లో చెప్పడానికని అనిపించింది. అబ్బా, చివర్లో బాహుబలి రేంజ్లో ఎడిటింగ్ అయితే సెకండ్ పార్ట్కి అంత అవసరమా అనేలా ఉంది. మరి ఆచార్య మూవీ అంత బ్యాడేం కాదు, అది ఒక్కటైతే చెప్పగలను. దావిడి సాంగ్ అయితే లేదు, డిలీట్ చేసేశారు. ట్రైలర్ చూసి ఏదైతే మనం కనబడుతుందో మినిమం సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చెప్పగలిగే స్టోరీ ఇక్కడ కూడా అదే ఉంది, అంతకు మించి ఏమీ లేదు. ఎర్ర సముద్రం అనే బ్యాక్ డ్రాప్ని పెట్టేస్తే ఏంటి సరైన స్టోరీ లేకపోతే. అయితే చాలా సినిమాల్లో తండ్రి కొడుకులు, ఫస్ట్ కొడుకు స్టోరీ ఉంటుంది, ఆ తర్వాత తండ్రి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇక్కడ రివర్స్లో ఫస్ట్ హాఫ్ అంతా కూడా తండ్రి స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా కూడా కొడుకు స్టోరీ. అదొక్కటే స్క్రీన్ ప్లేలో ఇక్కడ డిఫరెన్స్. ఇంకా అవే ఎదిరిస్తే చంపేసే సీన్లు, హీరో డ్యూయల్ రూల్స్, అన్యాయం ఎదిరించే తండ్రి, ఆ తండ్రి తగ్గ కొడుకు, సినిమాలో ఉండే అదే అరిగిపోయిన రొటీన్ స్టోరీ. కాకపోతే సముద్రం బ్యాక్ డ్రాప్ అంటేనే ఎమోషన్స్, అవి ఎమోషన్ తెప్పించేంత వీక్గా ఉన్నాయి. ఇంటర్వ్యూలో క్రియేట్ అయిన ఒక క్వశ్చన్ని అలా హోల్డ్లో ఉంచి సెకండ్ హాఫ్లో క్రియేట్ చేసిన కొన్ని సీన్స్, కంపోజిషన్స్ అయితే ఒక పాన్ ఇండియా ఫిలింకి అదే ప్రెజెంటెండ్. ఎలా ఉన్నా సరే, ఆ టైంలో రైటింగ్స్ ఎలా ఉన్నా సరే ఈ ఫిలిం ఇంకా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, అంత బ్యాడ్ కంటెంట్ ఏమీ లేదు. అయితే బేసిక్గా స్టోరీ ఏంటంటే, సముద్రంలోని సరుకును తీసుకురావాలంటూ ఆంధ్ర తమిళనాడు బోర్డర్ అయిన రత్నగిరికి పోలీసులు తీసుకువెళితే, పోలీసులు అయిన అజయ్ గారికి ప్రకాష్ రాజ్ గారు చెప్పిన దేవర స్టోరీ ఏం జరిగింది, అసలు ఎందుకు పోలీసులు రత్నగిరికి వెళ్ళారు, స్టార్టింగ్లో ఎవరి కోసం వాళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారనేది స్టోరీకి ప్లస్ పాయింట్స్. అయితే స్టోరీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఎన్టీఆర్ గారు ఫస్ట్ సాంగ్ని పండగల అనేది అదిరిపోయే డ్యాన్స్తో అనిరుద్ధించిన మంచి సాంగ్ అయితే బాగానే ఉంది. అయితే మెయిన్గా సన్ రోల్ అయిన వరా కంటే కూడా ఫాదర్ రోల్లో దేవరాగా పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నారు. కొన్ని ఎలివేషన్స్, ఎంట్రన్స్, కంటెంట్ని తోసేసి ఎక్సలెంట్గా కంపోజ్ చేశారు. ఇంటర్వెల్ సీన్ ఎలివేషన్స్ బాగున్నాయి. భైరవగా సైఫ్ అలీ ఖాన్ గారు ఈ రోల్లో బాగా నటించారు. నిజంగా ఈయన్ని మెచ్చుకోవచ్చు. ఈ సినిమా ఎవరికైనా ఉపయోగపడేలా ఉన్నదంటే అది అతనికే. ఇంకా నరేటర్గా ప్రకాష్ రాజ్ గారు సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇచ్చిన జానీ కపూర్ టాలీవుడ్ బ్యూటీ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్గా చాలా బ్యూటిఫుల్గా చూపించారు కూడా. ఇంకేదేమైనా శ్రీకాంత్ గారు మరికొందరు మలయాళం యాక్టర్స్ని కూడా పెట్టారు. టామ్ షైన్ జాకబ్ ఉన్నంతలో పర్వాలేదు. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్తో ఎఫెక్టివ్గా స్టార్ట్ అవుతుంది. స్టాటిక్ కంటెంట్ సీన్స్లో లాజిక్ కానీ సీన్ డిజైన్ కానీ బాగుంది. ఇంకా కొన్ని డైలాగ్స్ కూడా రత్నవేలు గారి సినిమా ఆటోగ్రాఫిక్ సూపర్గా ఉంది. మెయిన్గా చుట్టమల్లే సాంగ్ చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మ్యూజిక్ అయిన అనిరుద్ధి గారు కొన్ని చోట్ల సూపర్గా ఎలివేట్ చేసింది. లైక్ ఎంట్రన్స్, ఇంటర్వెల్ ఎంటర్ కానీ, టైటిల్ కార్డ్, క్లైమాక్స్ కానీ. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల మాత్రం ఇంకా బాగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఫీల్ వచ్చింది. మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఇంక ఈ సాంగ్స్ అందరికీ తెలిసిందే, పరమ రొటీన్ స్టోరీ. ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు దేవర లాస్ట్ 40 మినిట్స్ బాగుంటుంది అని, కానీ లాస్ట్ 10 మినిట్స్ మాత్రమే హీరోని హైలైట్ చేయడం కోసమే రాసిన సీన్. హీరోని హైలైట్ చేయాలి, హీరో కాబట్టి హీరోని ఎలివేట్ చేయాలి. కానీ అవి ఎలా ఉంటాయంటే, సీన్ స్టార్ట్ అయినప్పుడే చెప్పేయగలిగానమాట. ఎక్స్పెక్టెడ్ సీన్స్ మొత్తం కూడా కనిపెట్టగలం, ఏదో మనకి తెలియదా అన్నట్టుగా క్రిస్పీలా చూపిస్తారనమాట. ఒక పెద్ద ఫైట్ కూడా ఉంటుంది, అక్కడ ఎవరు గెలుస్తారో కూడా తెలియదు. కానీ 10 మినిట్స్ అలా 5 మినిట్స్ అలా చూస్తూనే ఉండాలి. ప్రొడక్టబుల్ డ్రామా ఎలా అవుతుంది, సో నెక్స్ట్ ఇది అవుతుంది, అందుకే ఇలా చేస్తున్నారని ఈజీగా చెప్పచ్చు. ఎమోషన్స్ మరీ రొటీన్గా ఉన్నాయి. ఎర్ర సముద్రం అంటారు, నాకు మాత్రం సముద్రం కంటే ఒడ్డే ఎక్కువగా కనిపించింది. సముద్రంలోని సీన్స్, ఎఫెక్ట్స్ ఒక మాదిరిగా బాగానే ఉన్నాయి, కానీ న్యాచురల్గా లేదని తెలిసిపోతుంది. క్లియర్గా లాజిక్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఫైట్స్ కోసం అంటున్నాను, అస్సలు కాదు. లాజిక్ లైవ్ స్టార్టింగ్లో కంటైనర్ మీద నుంచి దూకుతున్న పోలీసుల సౌండ్ వినకపోవడం, రాత్రంతా నాన్ స్టాప్గా ఫైట్ చేసుకోవడం, సముద్రం దొంగలు పోలీసులు దొరికితే అంత కూల్గా మాట్లాడడం ఏమిటి, ఏమవుతుందని గట్టిగా అడగరా, తాగేసి మెల్లగా ఏదో మాట్లాడుకుంటుంటే ఎంతో దూరం చెట్టుచాటుగా వినడం ఏంటి, ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అన్ని.
ఇవన్నీ ఒకెత్తైతే సెకండ్ హాఫ్లో వర చేసే ఫైట్ అయితే అస్సలు కనిపించలేదు. చాలామంది ఫ్యాన్స్ అసలు ఇలా వీక్గా చూపించినందుకు యాక్సెప్ట్ చేయరేమో. ఉప్పొంగించే వీరుడు కావాలనే డైలాగ్స్ మాటి మాటికి చెప్పే హీరోయిన్ రోల్లో జాన్వీ కపూర్ గారి పెర్ఫార్మెన్స్ బాగున్నా కూడా ఇలా హీరోయిన్ ఏదో ఉండాలి అన్నట్టుగా ఉంది. కానీ బాగా తనైతే యాక్ట్ చేసింది. అయితే దేవరా రోల్ కోసం చెప్పుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫ్ మాత్రం జైతూస్. ఓవరాల్గా ఈ మూవీ పర్వాలేదని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.